బ్రేకింగ్ న్యూస్ రైతు రుణమాఫీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ రేపే రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కాబోతున్నాయి। ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ జరిగింది। రేపు రెండో విడత రుణమాఫీ జరుగుతోంది। ₹1,50,000 అప్పు మాఫీ కాబోతోంది। ₹1,50,000 లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపు నిధులు విడుదల కాబోతున్నాయి। రేపు అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయబోతున్నారు। రేపు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో సర్కారు ఉంది। ఇప్పటికే ₹1,00,000 లోపు రుణమాఫీ నిధులు విడుదల చేశారు। ₹2,00,000 లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు। నిన్న అదే విషయాన్ని మరోసారి చెప్పారు। ఆగస్టు లోపు మొత్తం రుణమాఫీని చేస్తాము మాట ఇచ్చిన ప్రకారం అని చెప్పారు। రేపు ₹1,50,000 లోపు రుణం మాఫీ కాబోతోంది। అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన మూడో విడత రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు। పూర్తిగా ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తవుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు। ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం। మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు। సవాలు విసిరిండు, నువ్వు ₹2,00,000 రుణమాఫీ చేసి చూడు అని। నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా ₹2,00,000 రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే ₹1,00,000 రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో ₹6,093 కోట్ల ఇప్పటికే చేసిన। ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే ₹1,50,000 ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే ₹1,50,000 మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా। ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా। వచ్చిన ఎంబడే ₹2,00,000 వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేస్తున్నాము, ₹2,00,000 రుణాన్ని మాఫీ చేస్తామని। ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేశాము। రేపు జూలై 31వ తారీఖు కంటే ముందుగానే ₹1,50,000 రుణమాఫీని చేస్తున్నాము ఇచ్చిన మాట ప్రకారం। అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత 14వ తారీఖున అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన రుణాన్ని కూడా మాఫీ చేస్తాం। మొత్తం ₹2,00,000 రుణం మాఫీ జరుగుతుంది। మొత్తం ఆగస్టు నెలలోనే ఇది పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు। మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం। రమేష్, రెండో విడత రుణమాఫీకి రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్న సమయంలో రైతుల రియాక్షన్ ఏంటి? రైట్, ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ కూడా ఆ రేవంత్ సర్కార్ ప్రకటించింది। మొత్తం ₹6,000 కోట్ల కూడా ఇచ్చినటువంటి పరిస్థితి। 11.5 లక్షల మంది రైతులు కూడా ₹1,00,000 రుణంతో కూడా లబ్ధి చెందినటువంటి పరిస్థితి। రేపు రెండో విడత ₹1,50,000 వరకు కూడా ఆ రుణమాఫీ ప్రకటించున్నారు। దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా పూర్తి చేసినటువంటి ప్రక్రియ పూర్తయింది। రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత ₹1,50,000 వరకు కూడా రుణమాఫీని ప్రకటించనున్నారని చెప్పవచ్చు। దీన్ని అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం కనపడుతుంది। ఆ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు। ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు కూడా ₹2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది। అందులోనే భాగంగా మొదటి విడత ₹1,00,000 రుణ సంబంధించి ₹6,000 కోట్లు కూడా నిధులు సమకూర్చడం జరిగింది। మొత్తం 11.5 లక్షల మంది రైతులకు కూడా లబ్ధి చేకూరింది। రేపు ₹1,50,000 వరకు కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించున్నారు। ఆ తర్వాత అయితే ఆగస్టు 15 లోపునే మూడో విడత ₹2,00,000 రుణమాఫీ కూడా పూర్తిగా మొత్తం 30 లక్షల మంది రైతులు పైగా ఉన్నారు, ఈ లబ్ధిదారులు ఉన్నారని చెప్పవచ్చు। ఆ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్ గా ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న
కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే రుణమాఫీ అనేది తెలంగాణ ప్రభుత్వం చేసిందని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిలో మొదటి విడత రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ జరిగింది. రేపు రెండో విడతకు ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు అసెంబ్లీ ఆవరణలోనే మంత్రుల సమక్షంలోనే సీఎం రేవంత్ దీన్ని ప్రకటించినారు. 1,00,000 వరకు రైతులు ఎంతమంది ఉన్నారో వారంతా కూడా ఎలిజిబుల్ ప్రక్రియ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మొత్తం మీద. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అయోమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు రుణాలు మాఫీ కాలేదు అనేది చూసినటువంటి పరిస్థితి. కానీ వారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి వడ్డీతో కలిపి 1,00,000కు పైగా అయినటువంటి పరిస్థితులు చాలా వరకు 1,00,000 రుణమైనా కానీ మాకు ఇంకా మాఫీ జరగలేదని చూస్తున్నారు. వడ్డీతో కలుపుకొని 1,00,000కు పైగా 1,00,000 నుంచి 1,50,000 అనేది రెండో విడత అని చెప్పవచ్చు. 1,00,000 నుంచి 1,50,000 రేపు ప్రక్రియ ప్రారంభించున్నారు. రైతులు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు 15లోగా మూడో విడత కూడా ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే వారి యొక్క డెడ్ లైన్ ఉందో డిసెంబర్ నుంచి కూడా మొన్న డిసెంబర్ ముందు వరకు కూడా ఏదైతే ఉందో రుణాలను మాఫీ చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా కూడా ఇప్పటికే తొలి విడత ప్రక్రియ కూడా పూర్తిగా రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 6,000 కోట్ల నిధులు కూడా కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. 1,00,000 లోపు రుణం ఉంది కానీ నాకు రుణమాఫీ జరగలేదు లాంటి కంప్లైంట్లు కూడా వచ్చాయి. అలాంటి వాటి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి శ్రద్ధ తీసుకున్నారు, ఎటువంటి క్లియరెన్స్ ఇచ్చారు? సో రేపు కూడా రుణమాఫీ జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, చాలా వరకు కూడా పైకి చెప్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఆ గైడ్ లైన్స్ జీవోలో ఉన్నట్టు రేషన్ కార్డు ప్రామాణికంగానే తీసుకొని రుణమాఫీ అనేది జరుగుతుంది. అందులోనే భాగంగా పూర్తిగా మనకు 11.5 లక్షల మంది రైతులను చూసినా కానీ 6,000 కోట్లు అనేది కూడా లక్షలోపు రుణాలన్నీ కూడా ఆ రేషన్ కార్డు ఉన్న వారికే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పుకోలేదు. చాలా వరకు రైతులు లక్షలోపు రుణాలు అనేది కూడా చాలా వరకు రుణ మాఫీ జరగలేదని అయోమయ గురి కావడం జరిగింది. కానీ వారంతా కూడా వడ్డీతో కలుపుకొని కూడా మీది 1,00,000 గతంలో రుణం తీసుకున్నప్పటికీ కూడా వడ్డీతో కలిపి అదనంగా అయింది కాబట్టి నెక్స్ట్ విడతలో రెండో విడతలో మీకు రుణమాఫీ జరుగుతుందని కూడా చాలా మంది రైతులకు అధికారులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 1,00,000 లోపే చాలా వరకు రుణాలు మాఫీ కాలేదని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. దీనిలోనే భాగంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేసుకొని ఏ కారణాలతోట వారికి రుణమాఫీ జరగలేదో మొత్తం వ్యవసాయ అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో సవాలు విసిరిండు. నువ్వు 2,00,000 రూపాయల రుణమాఫీ చేసి చూడు అని నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటాని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2,00,000 రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా.